బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల దశాబ్దాల కాలాల నిరీక్షణకు తెరపడింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ఈ కళాశాల శాశ్వత భవన నిర్మాణానికి ప్రభుత్వం 11,60,00,000 నిధులను మంజూరు చేసింది. 2008లో ప్రారంభమైన ఈ కళాశాలకు సరైన భవనం లేక విద్యార్థులు చెట్ల కిందే చదువుకోవాల్సి వచ్చింది. ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్న నిరుపేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో ఊరటనిచ్చింది. ఈ నిధులతో అధునాతన ల్యాబ్లు, డిజిటల్ క్లాస్ రూమ్లు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్న విద్యార్థులతో మా ప్రతినిధి చైతన్య ఫేస్ టు ఫేస్. ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అయితే ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి అయితే 12,60,00,000 రూపాయలను అయితే శాంక్షన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎన్నో దశాబ్దాల నాటి డిగ్రీ విద్యార్థుల కళను అయితే సాకారం చేస్తూ కూడా విడుదల చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం డిగ్రీ కాలేజ్ ఆవరణలో ఉన్నాం. ఇటు 2008లో అయితే ఈ డిగ్రీ కాలేజ్ అయితే ప్రారంభమైంది. ఇప్పటి వరకు కూడా దీనికి సొంత బిల్డింగ్ కూడా లేకుండా విద్యార్థులందరూ కూడా ఇటు వొకేషనల్గా ఇటు ఐటీఐ అయితే బిల్డింగ్ ఉందో బిల్డింగ్లో వారి దగ్గర నుంచి కూడా 2 రూముల్ని తీసుకొని అడిగి అక్కడ విద్యార్థులకైతే విద్యాభ్యాసం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కళాశాల ఉందో కళాశాలలో అయితే విద్యార్థులు అయితే మనతో పాటు ఉన్నారు. ఈ బిల్డింగ్ ఎలా జరిగింది, ఎప్పటి నుంచి మీరు చదువుతున్నారు, అసలు ఎప్పుడు వచ్చింది, అసలు మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? నా పేరు షేక్ అబ్దుల్ మతీన్. నేను ఫైనల్ ఇయర్ బీకామ్ స్టూడెంట్. సో 2008 ఎస్టాబ్లిష్ అయింది మా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. దాదాపు 18 సంవత్సరాల పైన అయింది. సో ఇప్పుడు దాకా మాకు ఓన్ క్యాంపస్ కానీ, బిల్డింగ్స్ కానీ, క్లాస్ రూమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేదు. ల్యాబ్స్ నుంచి అసలు మెయిన్ బేసిక్ ఫెసిలిటీ వాష్రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ జెంట్స్కి కూడా అదర్ లేడీస్ కూడా అసలు లేదు. సో ఇన్ని ఇయర్స్ నుంచి ఎంతోమంది స్టూడెంట్స్ అలాగే చదువుకుంటూ ఎంతో కష్టపడి ఎంతో డిఫికల్టీస్ ఫేస్ చేసి అలా చదువుకుంటూ వచ్చారు. ఇప్పుడు 2026లో మన ఎంతో టెక్నాలజీని చూస్తున్నాం. ఏఐ నుంచి డిజిటలైజేషన్ అన్నీ వస్తున్నాయి. కాకపోతే మన ఇక్కడ ఏలూరు అనేది ఒక జిల్లాలో ఇప్పుడు జిల్లా సెంటర్లో ఉంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ఇది కొత్తగా ఎస్టాబ్లిష్ అయింది కాదు, దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. సో అప్పుడైతే అంత ఎవరు పట్టించుకోలేదు అనుకోవచ్చు. ఇప్పుడైతే ఇంత నేటి యుగంలో ఇంత హైలీ డెవలప్ అవుతున్న టెక్నాలజీ నుంచి మనం ఇప్పుడు దాకా ఒక ఏలూరు జిల్లాలో ఒక మెయిన్ సెంటర్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఒక ఓన్ బిల్డింగ్స్, క్యాంపస్ అసలు లేకపోవడం చాలా బాధాకరం. సో మనం ఇప్పుడైతే ఒక 3-4 ఇయర్స్ నుంచి మన ఒక రేకు షెడ్లో క్లాస్ రూమ్స్ సార్స్ అండ్ టీచర్స్ నిర్వహిస్తున్నారు. సో మేము ఏం చూసినంత గత 18 సంవత్సరాల్లో అసలు అవి కూడా లేనప్పుడు ఇలా ఎండల్లో, వానల్లో, చెట్ల కింద, బురదల్లో అలాగా కుర్చీలు కింద పట్టాలు వేసుకుని చదువుకునేవాళ్ళు. హాఫ్ టైం అలా చదువుకునేవాళ్ళు. అలా చదువుకునేటప్పుడే స్టూడెంట్స్ అలా అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతగా లేకపోయినా స్టూడెంట్స్ మాత్రం అడ్మిషన్స్ వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నాలెడ్జ్, ఎడ్యుకేషన్ అనేది బాగా ఉంటుంది. సో ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతున్న న్యూ ఎరాలో మాకు ఇక్కడ ఓన్ క్యాంపస్, క్లాస్ రూమ్స్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ల్యాబ్స్, వాష్రూమ్స్ అండ్ టాయిలెట్స్ అవి కావాలని ఇప్పుడు మేము ఎన్నో ఇయర్స్గా చేస్తున్నాం. ఇప్పుడు తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వల్ల మాకు ఇప్పుడు జియో పాస్ అయింది. 12.6 కోట్లు శాంక్షన్ అయింది. ఇప్పుడు శాంక్షన్ అయినంతగా పని అయిపోలేదు. ఇప్పుడు మేజర్ ఏంటంటే ఫస్ట్ ప్రాసెస్ మనకి ఎంత త్వరగా భవనాలు వస్తే అంత మంచిది. ఇప్పుడు అడ్మిషన్స్ కూడా దాదాపు మాది 200 స్ట్రెంత్ ఉన్నారు. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే ఇంకా పేరు వచ్చి ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఎంత నాలెడ్జ్ ఎంత బాగా చదివిస్తున్నారో పేరు బట్టి ఇంకా 500 దాకా వెళ్ళొచ్చు ఫ్యూచర్లో స్ట్రెంత్. సో ఇంకా శాంక్షన్ అయితే అయింది, జియో పాస్ అయింది. కాకపోతే పనులు ఎంత తొందరగా జరుగుతాయి అనేది చూడాలి. సో ఐ హోప్ దట్ తొందరగా పనులు అయ్యి మాకు ఓన్ క్యాంపస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కలిపి వాష్రూమ్స్ అవన్నీ వస్తాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
అయితే ఇక్కడ డిగ్రీ విద్యార్థులు అయితే ఇటు డబ్బులు అయితే విడుదల చేశారు, అలాగే జీవో అయితే విడుదల చేశారు. ఇవన్నీ కూడా ఆచరణలోకి ఎప్పుడు వస్తుందని కూడా వారైతే వేచి చూసే పరిస్థితి అయితే. ఏళ్ల తరబడిన ఇటు చెట్ల కింద ఈ వర్షానికి ఎండకి తడిసి విద్యాభ్యాసం చేసే పరిస్థితి ఉంది. గత 6 నెలల నుంచే ఆ రేకుల షెడ్లు అయితే విద్యాభ్యాసం చేస్తున్నామని చెప్తున్నారు. అయితే నిధులు పవన్ కళ్యాణ్ చొరవతో నిధులు విడుదల చేశారు. దానికి సంబంధించే విద్యార్థిని అయితే ఉంది. అమ్మాయి పవన్ కళ్యాణ్ గారు అయితే 12.6 కోట్లు అయితే విడుదల చేశారు. అయితే దీన్ని మీరు వేచి చూస్తున్నారు, ఎంతో ఈగర్గా కూడా వెయిట్ చేస్తున్నారని తెలుస్తుంది. అది ఎంతో కాలం నుంచి కూడా మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మీకు సొంత డిగ్రీ కాలేజ్ రాబోతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బికాజ్ 2008లో స్టార్ట్ అయింది, కానీ ఇక్కడ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మామూలుగా అందరూ అంటారు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద గుడ్ ఇంప్రెషన్ అని. సో ప్రతి ఒక్క పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ కాలేజ్ బిల్డింగ్ చూసినప్పుడు అది ఎలా అనిపిస్తుంది, అరే ఇక్కడ ఏంటి బిల్డింగ్స్ లేవు, మా పిల్లలు ఎలా చదువుకుంటారు, మా పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సర్లే డబ్బులు ఖర్చు అయినా పర్లేదు ప్రైవేట్ కాలేజ్ తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అలా వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ బాగా చెప్పే టీచర్స్ ఉన్నారు, రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతాయి, గేమ్స్ జరుగుతాయి, స్పోర్ట్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ద బెస్ట్. కానీ ఏమంటారంటే బిల్డింగ్ లేదు. ఏమనుకుంటారంటే మా పిల్లలు ఇక్కడ చదువుకోలేరు, అసలు బోర్డు లేదు, బెంచెస్ లేవు, మాకెందుకులే ఇక్కడ డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, మా పిల్లలు మాత్రం బెస్ట్ కాలేజ్ చదివిద్దాం అనుకుని అక్కడికి వెళ్ళిపోతున్నారు. అదే మాకు కానీ కాలేజ్ ఉండి మాకు మొత్తం ఉంటే, హాస్టల్ ఉంటే దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు చదువుకోవడానికి. హాస్టల్ లేదని చాలామంది ఆగిపోతున్నారు, కాలేజ్ బిల్డింగ్ లేదని ఆగిపోతున్నారు. స్ట్రెంత్ పెరుగుతుంది, కాకపోతే ఏంటంటే చాలామంది వెళ్ళిపోతున్నారు, సర్లే బిల్డింగ్ లేదు అని. మాకు కానీ బిల్డింగ్ వస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. చాలామంది స్ట్రెంత్ పెరుగుద్ది, ఇక్కడ ఈ కాలేజ్ ద బెస్ట్ కాలేజ్ అవుద్ది ఈ చుట్టుపక్కల కాలేజీల్లో. థ్యాంక్ యూ. అయితే మొత్తం మీద ఇటు విద్యార్థులైతే ఇటు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం బాగోదని చెప్పి కూడా ఉన్న అపోహ అయితే ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడైతే వెల్ ట్రైన్డ్ టీచర్స్ అలాగే లెక్చరర్స్ కూడా ఉంటారు. దీనికి సంబంధించే ఇక్కడ వారికి తగిన సౌకర్యాలు కల్పిస్తే ఇంకా ఇప్పుడున్న 200 స్ట్రెంత్కి గాను 500 వరకు కూడా చేరుకుంటుందని చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఇంకో విద్యార్థి ఉన్నారు. బాబు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిధులు విడుదల చేశారు, దీని మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అలాగే ఇక్కడ వెల్ ట్రైన్డ్ లెక్చరర్స్ కూడా ఉన్నారని చెప్తున్నారు, మీకు ఎలా చెప్తున్నారు పాఠాలు? మీరు గతంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? నేను చరణ్ వెంకట సార్, నేను సెకండ్ BA పొలిటికల్ సైన్స్ చదువుతున్నాను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ స్టార్ట్ అయ్యి 2008లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ డిగ్రీ కాలేజీకి అసలు శాశ్వత భవనాలు అనేవి లేవు. క్లాస్ రూమ్స్ అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్ క్లాస్ రూమ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ప్రజెంట్ 6 రూమ్స్ ఉన్నాయి. గ్రూప్ 6 రూమ్స్లో క్లాసెస్ చెప్తున్నారు. మినిమం బేసిక్స్ అయిన ఫ్యాన్స్, లైట్స్ కూడా సరిగ్గా క్లాస్ రూమ్లో అయితే వర్క్ చేయవు. అలాగే సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సెమినార్ హాల్ లేదు, ల్యాబ్స్ లేవు, అండ్ వెల్ సర్టిఫైడ్ లెక్చర్స్ ఉన్నారు. మా లెసన్స్ అయితే బాగా అర్థమయ్యేలా చెప్తారు, 1కి 10 సార్లు. ఇప్పుడు ఏదైనా డౌట్ వచ్చినా దాన్ని మళ్ళీ క్లారిఫై చేసి అది అర్థమయ్యేంత వరకు చెప్పే విధంగా వెల్ క్వాలిఫైడ్ లెక్చర్స్ అయితే ఉన్నారు. ప్రిన్సిపల్ సార్స్ కూడా అలాగే ఉన్నారు. మాకైతే శాశ్వత భవనాలు కావాలని మేము కోరుతున్నాము. ఆల్రెడీ 12,60,00,000 అయితే శాంక్షన్ చేశారు గవర్నమెంట్, ఇప్పుడు వరకు ఇష్యూ అయితే చేశారు. కానీ ఇప్పుడు వరకు బిల్డింగ్ అనేది ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు. కానీ బేసిక్గా స్టాఫ్ మెంబర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, లేడీస్ కానీ, జెంట్స్కి కానీ మినిమం బేసిక్స్ అయిన వాష్రూమ్స్ అనేవి లేవు, సరైన బోర్డ్స్ లేవు, బెంచెస్ లేవు, వాటర్ ఫెసిలిటీ కూడా అప్పుడు సరిగ్గా వర్క్ చేయదు. అలాంటి స్థితిలో ఇప్పుడు ఉన్నాము. ప్రజెంట్ అయితే థ్యాంక్స్ అయితే చెప్తున్నాము గవర్నమెంట్కి, 12,60,00,000 శాంక్షన్ అయితే చేశారని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు నిధులు విడుదల చేశారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కానీ వర్క్స్ అయితే యాజ్ సూన్ యాజ్ ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేయాలని, బిల్డింగ్స్ వర్క్ స్టార్ట్ చేయాలని కోరుతుంటున్నాం సార్. అయితే ఇటు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు నిధులు విడుదల చేసినప్పటికీ, జీవోలు విడుదల చేసినప్పటికీ కూడా ఇది కార్యరూపం దాల్చాలని చెప్పి కూడా త్వరితగతిన వారికి సొంత బిల్డింగ్ కూడా నిర్మించాలని చెప్పి విద్యార్థులందరూ కోరే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే డిగ్రీ కాలేజ్ ఉందో, డిగ్రీ కాలేజ్ బోర్డు మటుకే ఉంది. అక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ పైన ఏదైతే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలూరు అని ఉందో ఆ బోర్డు ఉంది. ఆ బోర్డు కింద ఉన్న రూము మాత్రమే డిగ్రీ కాలేజీకి సంబంధించింది. అదే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఆఫీస్ అని ఉందో ఆ రూమ్లోనే ఇటు 12 తరగతి గదులకు సంబంధించి 200 మంది విద్యార్థులకు సంబంధించి స్టాఫ్ మొత్తం కూడా ప్రిన్సిపాల్, ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ కూడా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఆఫీస్ అని ఉన్న దానిలోనే మొత్తం అందరూ కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలూరు అని ఉన్న దాని ఏదైతే ఉందో బోర్డుకే పరిమితం.
వాస్తవానికి ఇదంతా కూడా ఇంటర్మీడియట్ బిల్డింగ్గా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంట్లో మొత్తం అంతా కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ కూడా పాఠాలు అయితే విద్యాభ్యాసం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ఆపోజిట్లో ఉన్న రేకుల షెడ్ ఏదైతే ఉందో వొకేషనల్ అదైతే ఐటీఐగా చెప్తున్నారు. దానిలో గత 6 నెలలు సంవత్సరం కాలం నుంచి కూడా దానికి సంబంధించి ఒక 3 రూములను అయితే ఇటు డిగ్రీ కాలేజీ సంబంధించి ప్రిన్సిపల్ అయితే అడిగి తీసుకొని దాంట్లో అయితే 6 రూములకు సంబంధించి ఈ విద్యార్థులందరూ కూడా పాఠాలు చెప్పే పరిస్థితి అయితే ఉంది. వాస్తవానికి అయితే వీరికి కావాల్సిన రూములు అయితే 12 రూములు అయితే వీరికి కావాలని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం 200 మంది విద్యార్థులు అయితే ఉన్నారు. విద్యార్థులందరూ కూడా ఇక్కడ డిగ్రీ కాలేజీలో చదవడానికి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ డిగ్రీ కాలేజీలో అయితే విద్యార్థులు ఇటు లెక్చరర్స్ అందరూ కూడా వెల్ సర్టిఫైడ్ లెక్చరర్స్ ఉన్నారు. వీరికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా సరిగ్గా ఉంటే వీరు ఉన్నత స్థాయి శిఖరాలు కూడా అందుకుంటామని చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఇటు పేరెంట్స్ విద్యార్థుల పేరెంట్స్ కూడా అపోహలకు పోవద్దు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం అంతా కూడా మంచి చదువు ఉంటుంది. దీనికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనీస ఏదైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటు టాయిలెట్స్ కానివ్వండి ఇటు టేబుల్స్ కానివ్వండి ఏమీ లేవని చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఇటు నిధులు విడుదల చేయడం పట్ల అయితే విద్యార్థులందరూ కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది. ఇటు నిధులు ఏదైతే విడుదలైన పక్షాన కాకుండా దీన్ని కార్యరూపం దాలిస్తే వారందరూ కూడా ఎంతో సంతోషిస్తామని చెప్తున్నారు. త్వరితగతిన వారికి సొంత బిల్డింగ్ నిర్మాణం చేపట్టి దాంట్లో విద్యాభ్యాసం చేయాలని చెప్పి కూడా విద్యార్థులందరూ కూడా చెప్పే పరిస్థితి అయితే ఉన్నాయి. మనతో పాటు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ అయితే ఉన్నారు. ఆయన అడిగి అసలు ఎప్పటి నుంచి ఉంది కాలేజీ, ఎటువంటి సౌకర్యాలు కావాలి, ఇప్పటివరకు ఏమి లేవు, ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎప్పటి నుంచి డిగ్రీ కాలేజీ ఏలూరు జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నారు? మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి సార్? ఇప్పుడు 12,60,00,000 అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. దీని మీద ఎటువంటి ఫీల్ అవుతున్నారు? చాలా హర్షం వ్యక్తం చేస్తున్నానండి. నా పేరు డాక్టర్ వి శ్రీనివాసరావు. నేను రావులపాలెం డిగ్రీ కాలేజ్ నుంచి ఈ కాలేజీకి ఒక 1 మంత్ బ్యాక్ ట్రాన్స్ఫర్ ఇచ్చాను. ఈ కాలేజీ పరిస్థితిని చూసినట్టయితే ఇది 2008లో స్టార్ట్ అయింది. ఇక్కడ కనీస వసతులు లేక విద్యార్థులు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు 18 సంవత్సరాలు అయింది. మనకి కాలేజీ గ్రౌండ్ కూడా లేదు. అసలు కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, బిల్డింగ్స్ కానీ ఏమి లేవు. జూనియర్ కాలేజీలో భాగంగా వాళ్ళని అడిగి దీని మీద కొంత కసరత్తు చేసి కొన్ని రూమ్స్ అన్న వీళ్ళకి ఇవ్వాల్సింది అని చెప్పి కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అది వరకు చెట్ల కింద వాటి కింద జరిగాయి. ఈ పిల్లలు పాఠాలు కూడా జరిగాయి. అవన్నీ కూడా చూసి మనకి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, తర్వాత లోకేష్ గారు పాదయాత్రలో భాగంగా పిల్లల యొక్క సాధక బాధలు తెలుసుకొని నేరుగా ఇక్కడికి వచ్చి వాళ్ళు తెలుసుకున్నారు. ఈ పరిస్థితులను చూసి ఎక్కడికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కంపల్సరీగా ఉండాలి, సొంత నిధులు భవనాలతో నిర్మితమై ఉండాలనే ఉద్దేశంతో 12.6 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ మన లోకల్గా ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారి యొక్క కృషి కూడా ఉంది, రాధాకృష్ణ గారు. అదేవిధంగా మా సిపిడిసి మెంబర్స్ ఉన్నారు. విద్యార్థులు వీళ్ళందరూ కూడా కలిసి పట్టుపట్టి ఈ కాలేజీని డెవలప్ చేయాలి, కాలేజీ రావాలి డిగ్రీ కాలేజీ అనే ఉద్దేశంతో మరి వాళ్ళ కోరిక మేరకు స్పందించారు. మరి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా హర్షదాయకంగా ఉంది. చాలామంది ఇక్కడ పేద విద్యార్థులకి నిలయమైంది కాలేజీ. దీనిలో కొంతమంది బ్లైండ్, తర్వాత హ్యాండిక్యాప్డ్ ఉన్నవాళ్ళు ఉన్నారు. లోకల్గా దగ్గరగా ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది పిల్లలకి. ఆ ఉద్దేశంతో ఇక్కడ కాలేజీ కనుక మంచి భవనాలు కనుక నిర్మించబడితే వాళ్ళకి బాగా ఉపాధిగా బాగుంటుందనేటువంటిది నేను వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ. అయితే ఇటు మొత్తం మీద చూసుకుంటే ఇటు డిగ్రీ కళాశాల నిర్మాణం చేపట్టడంతో పాటుగా ఇక్కడ ఏదైతే నిర్మాణం చేపట్టాలనుకుంటున్నారో అది కూడా పాతది ఏదైతే జూనియర్ కళాశాల ఉందో అదే ప్రాంగణంలో కూడా డిగ్రీ కళాశాల అయితే ఏది ఇక్కడ నిర్మించాలని చెప్పి విద్యార్థులందరూ కోరుతున్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని నిధులు విడుదల చేయడం పట్ల విద్యార్థులు అలాగే డిగ్రీ కాలేజీకి సంబంధించిన స్టాఫ్ కానివ్వండి, ప్రిన్సిపల్ కానివ్వండి అందరూ కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది. త్వరితగతిన ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి వారు ఇక్కడ నూతన బిల్డింగ్ని నిర్మించుకొని చక్కగా విద్యాభ్యాసం చేయాలని చెప్పి కూడా విద్యార్థులందరూ కూడా కోరే పరిస్థితి అయితే ఉంది. కేర్ పర్సన్ రామణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు జిల్లా నుండి.